సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాలు కాషాయ వర్ణంతో మెరిసిపోతున్న సందర్భం కనిపిస్తోంది. ఏదైతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉందో ఈ సమావేశానికి ఇటు కమలనాథులు మొత్తం కూడా ఇటు పరేడ్ గ్రౌండ్స్ మొత్తాన్ని కాషాయ జెండాలతో అలంకరించిన సందర్భం కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రముఖ నాయకుల కటౌట్లు ఫ్లెక్సీలతో ఈ ప్రాంతాన్ని మొత్తం నింపేసిన సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మనం పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. పరేడ్ గ్రౌండ్ ముఖద్వారం దగ్గర మనం ఉన్నాము. ఈ పరేడ్ గ్రౌండ్ ముఖద్వారం ఎదురుగా మనం చూస్తున్నాము అనేక ఫ్లెక్సీలు, మోడీ ఫ్లెక్సీలు, అట్లాగే ఇటు జేపీ నడ్డా జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా ఫోటోలు, అట్లాగే బండి సంజయ్, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సందర్భం. ఒక రకంగా నగరాన్ని మొత్తం కూడా కాషాయమయం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నగరంలో ఎక్కడ చూడు ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాలంటే దేశంలోని ప్రతి బీజేపీ ముఖ్య నాయకులు ఈ సమావేశాలకు హాజరు కావడం జరుగుతుంది. అందుకోసం పెద్ద ఎత్తున అంతే స్థాయిలో తెలంగాణ బీజేపీ నాయకులు ఏర్పాటు చేస్తున్న సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంత ప్రచారం చేయాలో అంత ప్రచారం చేస్తూ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలో అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్కి 3వ తారీఖున మోడీ వస్తున్నాడు కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ముఖ్య నేతలు తనిఖీ చేస్తున్న సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే ముఖద్వారం, ఇక్కడ నుంచి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ నుంచే ఇదే పరేడ్ గ్రౌండ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దీని ఆపోజిట్గా ఉన్న గేట్లోంచి అది ఎగ్జిట్ అవుతారు. అక్కడ నుంచి కూడా కార్యకర్తలు మొత్తం లోపలికి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ నేతలందరూ మాత్రం ఇక్కడి నుంచే వస్తారు. ప్రధాని మోడీ ఈ గేట్లోంచి వస్తారా లేదా రైట్ సైడ్ మెయిన్ ప్రధాన ద్వారం నుంచి మరొక దారి ఉంది ఆ దారిలోంచి వస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ద్వారం నుంచి ముఖ్య నేతలందరూ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు, అట్లాగే 18 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇదే ద్వారం నుంచి ఇదే సమావేశానికి హాజరవుతారు. సుమారు 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు కానీ ఇతర ప్రజానీకం కానీ 10 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ సన్నాహాలు చేసిన పరిస్థితి. అందుకు సంబంధించిన డయాస్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద డయాస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ ఆసీనులు అవుతారు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసీనులు అవుతారు. వాళ్లే కాకుండా ఇతర బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు ఉంటారు. దాదాపు ఒక 200 మంది వరకు ఈ స్టేజీ మీద ఆసీనులు అవుతారు. కాబట్టి అందుకు తగ్గట్టుగానే స్టేజీ డెకరేషన్ కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక మొత్తం వర్షం పడితే ఏ విధంగా ఉంటుంది ఈ సమావేశం, వర్షం పడితే కక్కావిక్కలం కాకుండా ఉండడానికి, డిస్టర్బ్ కాకుండా ఉండడానికి పైన రూఫ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అట్లాగే ఇటు సభకు వచ్చిన పార్టీ అభిమానులు కానీ ప్రజలు కానీ వాళ్ళు కూడా వర్షంలో తడవకుండా ఉండేందుకు వాళ్ళకు కూడా ఇదే రూఫ్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరేడ్ గ్రౌండ్ పరిసరాల చుట్టూ కూడా చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఆ గుడారాల కింద ఈ పనులను సమీక్షిస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ ఈ కార్యవర్గ సమావేశాల ద్వారా, అట్లాగే ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరగబోయే బహిరంగ సభ ద్వారా ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి. 2024 ఎన్నికలను ప్రతిబింబించే విధంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనే సంకేతాలు ఇచ్చేందుకు ధీటుగా ఈ సమావేశం నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలను ఇచ్చేందుకు, ప్రజలను బీజేపీ వైపు మళ్లించేందుకు కూడా ఈ సమావేశాలను, ఈ బహిరంగ సభను ఉపయోగించుకోవాలని కూడా బీజేపీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఇటీవల అనూహ్య విజయాలను కూడా భారతీయ జనతా పార్టీ చవిచూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం, ఆ తర్వాత హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్ని గెలిపించుకోవడం, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 5 స్థానాలున్న బీజేపీ ఏకంగా 47 స్థానాలకు ఎగబాకడం అనేది, ఇవన్నీ కూడా బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి వచ్చిన విజయాలుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలను కూడా బండి సంజయ్, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్వహించాలని కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రాజీ లేని విధంగా కూడా
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ 18 రాష్ట్రాల్లో కాకుండా అధికారంలో లేని తెలంగాణలోనే ఎందుకు ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలంటే దానికి ఒక సంకేతం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి, దేశ ప్రజలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలనే ఒక పట్టుదలతో ఈ కార్యవర్గ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంతో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంతో పాటు ఈ బహిరంగ సభ ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు ఒక పిలుపునిచ్చేందుకు కూడా భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉన్న సందర్భం కూడా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా బీజేపీ ఒకటే ఆరోపిస్తోంది, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పట్ల ఏదైతే తెలంగాణ ప్రజలు విసుగు చెందారు, ఏదైతే కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల కూడా వాళ్ళు విసుగు చెందారు, ఇచ్చారు హామీలుగానే ఉన్నాయి తప్ప ఆచరణయోగ్యం కాలేదు అని భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కోణంలోనే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఇదే అంశాలను ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే విఫలం చెందిందో ఆ విఫలం చెందిన అంశాలను ప్రధాని మోడీతో చెప్పించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు కృషి చేసింది, భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంది, భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతవరకు ఉంది ఇటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ అనే అంశాలను చెప్తూనే అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఇదే వేదికను కూడా ఒక ఆయుధంలా కూడా ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతం, ఇతర దేశంలో 18 రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల అధికారాన్ని ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఒక సన్నాహాలు చేయడం కాకుండా పార్టీని మరింత బలోపేతంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే కోణం ఒకటైతే, ఇది పరేడ్ గ్రౌండ్లో మాత్రం ఏ విధంగా తెలంగాణలో అధికారం చేపట్టాలి, అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ప్రత్యామ్నాయంగా మరింత బలోపేతమైన అడుగులు ఏ విధంగా వేయాలి అనే అంశం పట్ల ఒక క్లారిటీగా ముందుకు వెళ్ళే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే 10 లక్షల మంది పబ్లిక్ని ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సమావేశం నిర్వహించి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేసేందుకు ఇటు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కూడా ఒక పిలుపునిచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా బీజేపీయేతర రాష్ట్రాలకు కూడా ఒక సంకేతం ఇచ్చేందుకు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది. రాబో రోజుల్లో తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలి, ఆ 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ని కాదని ప్రజలు ఎందుకు బీజేపీని ఆదరించారో చెప్పే ప్రయత్నం కూడా చేయాలని బీజేపీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు బీజేపీ దేశంలో ఉండాలి, భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే ఎందుకు కొనసాగాలి అనే సంకేతాన్ని కూడా దేశ ప్రజలకు ఇచ్చేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పరేడ్ గ్రౌండ్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభకు ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క డయాస్ని కూడా మనం చూస్తున్నాం, 14 అడుగుల ఎత్తు ఈ డయాస్ని చేస్తున్నారు. ఇటు 200x200 ఒక పెద్ద స్టేజ్ని కూడా వేస్తున్న పరిస్థితి. మొత్తం నగరం మొత్తం కూడా ఇటు స్క్రీన్లు పెట్టి స్క్రీన్ల ద్వారా మోడీ స్పీచ్ని కూడా ఇటు ప్రజలకు వివరించేందుకు కూడా ఎలక్ట్రానిక్ స్క్రీన్లను కూడా అమరుస్తున్నారు. మొత్తం అత్యంత ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మోడీ ఏదైతే రెండవ తారీఖు 4 గంటలకి హైదరాబాద్ చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్కి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా హెచ్ఐసిసిలో జరగబోయే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి హాజరవుతారు. ఆ మీటింగ్ తర్వాత, ఆ సమావేశం తర్వాత ఆయన రాజ్భవన్లో బస చేస్తారా లేదా ఇతర ఏదైనా హోటల్లో బస చేస్తారా అనేది దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ రాజ్భవన్లో కనుక బస చేస్తే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీ హై సెక్యూరిటీ జోన్గా మారుతుంది. దాంట్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత ఇటు 3వ తారీఖున కొన్ని అధికారిక కార్యక్రమాలు చూసుకున్న తర్వాత అదే 18 మంది ముఖ్యమంత్రులు ఇతర ముఖ్య నేతలతో సమావేశం ఉంటుంది మోడీది. ఆ తర్వాత ఇక్కడ 4:30కి ఇదే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సమావేశంలో మోడీ చేత ఒకటే తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు కూడా ఇటు ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ నాయకులందరూ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రధాని నోటి వెంట కనుక ఈ అంశాలు బయటకు వస్తే తెలంగాణ ప్రజలకు ఒక ధీమా ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. కాబట్టి అదే కార్యక్రమానికి బీజేపీ నేతలు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఈ సందర్భంగా ఎండగట్టేందుకు కూడా బీజేపీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఆ వైఫల్యాలను మోడీ చేత చెప్పించి
తెలంగాణ ప్రజలకు ఒక హామీ, ఒక భరోసా, ఒక ధీమా ఇచ్చే విధంగా కూడా అడుగులు వేయాలని ఇటు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు ధీటుగానే ఇటు ప్రధానమంత్రి మోడీని 2 రోజులు తెలంగాణలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేట్టు చేస్తున్నారు. ఇక ఇతర ముఖ్య మంత్రులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఇటు హైదరాబాద్లో బస చేస్తారు. ఆ తర్వాత తెలంగాణలోని కొన్ని గ్రామాలకి కొందరు ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు వెళ్ళి ప్రజలను నేరుగా ఈ సమావేశానికి హాజరు అయ్యేందుకు, ఆహ్వానించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. ఇక రేపు ఎల్లుండి ఇటు జాతీయ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఇటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఒక్కొక్కరు కొన్ని గ్రామాలకి గ్రామ పర్యటన, జిల్లాల పర్యటన కూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలని భారతీయ జనతా పార్టీ ఏం చెప్పబోతోంది, దేశ ప్రజలకి కానీ ఇటు తెలంగాణ ప్రజలకి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతవరకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది, ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పేందుకు వీళ్ళందరూ సమాయత్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రజలకు ఎంత అండగా ఉండబోతోంది. గతంలో ఏదైతే బీజేపీయేతర ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు బీజేపీ 8 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తుంది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలన్నింటినీ కూడా రేపు మోడీతో చెప్పించబోతున్నారు ఇక్కడ తెలంగాణ ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన సమావేశాన్ని నిర్వహించి 10 లక్షల మందితో ఇదే పరేడ్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించాలని కూడా ఇటు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరేడ్ గ్రౌండ్ నుంచి హరికృష్ణ, కెమెరా పర్సన్ రాజాతో వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.